హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 25 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. హైదరాబాద్ లో వర్షాలపై స్వయంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతట్టు ప్రాంతాల వల్ల అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయండి. అధికారులకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, హైడ్రా కమిషనర్లు, సిటీ పోలీస్ అధికారులతో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సమస్య ఇబ్బంది లేకుండా వెంటనే మరి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే 140 వాటర్ ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెంట్రలైజ్ చేసుకుని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం. మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు కానీ మరి హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీసు అధికారులందరూ కూడా ఆ హైదరాబాద్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పరిష్కారం చేయడానికి అప్రమత్తంగా ఉంటారనే మాటను విశ్వాసంగా ప్రజలు ధైర్యంగా ఉండండి. ఏదైనా విపత్తు వస్తే వెంటనే అధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోతట్టు ప్రాంతాల వల్ల అక్కడ అటువంటి